బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇవాళ కర్నూలు జిల్లా రథం నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర మొదలైన అనంతపురం జిల్లాలోకి ప్రవేశపెట్టనుంది. జగన్ రథం నుంచి తుగ్గలి చేరుకుని ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత గరిగెట్ల క్రాస్ మీదుగా జొన్నగిరి, బసినేపల్లి, గుత్తి, పామిడి, గార్లదిన్నె, రాప్తాడు, ఇటికలపల్లి మీదుగా కృష్ణంరెడ్డిపల్లి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు సీఎం జగన్ బస్ యాత్రలో భాగంగా 4వ రోజు పత్తికొండలోని రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. రాత్రి మీదుగా తుగ్గలి చేరుకుంటారు. మరి కాసేపట్లో గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు ఆయన. అనంతరం జొన్నగిరి, గుత్తి మీదుగా ప్రయాణించి గుత్తి శివార్లో భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు బయలుదేరి పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇవాళ కర్నూలు జిల్లా రతన నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర మొదలైన అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నూరు భాష అందిస్తారు. నూరు భాష, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 4వ రోజు కర్నూలు నుండి అనంతపురం వెళ్ళబోతున్నారా. అయితే ముఖ్యంగా నంద్యాల జిల్లాలో నిన్న జరిగినటువంటి సభ కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో నిర్వహించడం జరిగింది. అయితే ఎమ్మిగనూరులో నిర్వహించిన అంతరం ఈ రోజు అనంతపురం వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో కూడా మాట్లాడుతున్నారు. గతంలో నుంచి చూసుకున్నట్లయితే మనము గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలంటూ కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. ఇది పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగేటువంటి యుద్ధంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖచ్చితంగా ఓటు వేయాలని, అదే విధంగా 175 సీట్లకు ఎమ్మెల్యేలు, అదే విధంగా 25 సీట్లు ఎంపీ సీట్లకు ఖచ్చితంగా గెలిపించాలంటూ 200 సీట్లను ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గెలిపించాలంటూ కూడా గత ప్రభుత్వము, నేటి ప్రభుత్వానికి ప్రజలు గమనించాలి. ఇది కేవలం ప్రజలకు, పెత్తందారులకు జరిగేటువంటి యుద్ధము. ఒకవేళ చంద్రబాబు నాయుడుకు ఓటేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్లు వెనక్కిపోతున్నటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు ప్రజలను ఉద్దేశించి. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అన్ని పార్టీలు స్పీడ్ పెంచడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి పార్టీలు జోరు ప్రచారం నిర్వహిస్తున్నట్టు కొనసాగుతుంది. ఇవాళ కర్నూలు జిల్లా రాతాన నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మొదలై అనంతపురం జిల్లాలోని ప్రవేశించనుంది. అదే విధంగా జగన్ రాతాన నుంచి తుగ్గలి చేరుకొని ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత గరికెట్ల క్రాస్ మీదుగా జొన్నగిరి, బసినేపల్లి, గుత్తి, పామిడి, గార్లదిన్నె, రాప్తాడు, ఇటికలపల్లి మీదుగా కృష్ణంరెడ్డిపల్లి చేరుకొని రాత్రి ఎక్కడే బస చేయనున్నారు. ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రలో భాగంగా 4వ రోజు ఉదయం 9 గంటలకు పత్తికొండలోని రాత్రి బస చేసిన ప్రాంతంలో ఉంటే బయలుదేరబోతున్నారు. రాతన మీదుగా తుగ్గలి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు ప్రస్తుతం అయితే గ్రామస్తుల ముఖాముఖి కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం జొన్నగిరి, గుత్తి మీదుగా ప్రయాణించి గుత్తి శివారులో భోజన విరామం తీసుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. అనంతరము బయలుదేరిన అనంతరం పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, దాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు నంద్యాల జిల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశావళి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అన్న, చెప్పండి అన్న, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమైనటువంటి కార్యక్రమం కొనసాగుతా ఉంది. దీని గురించి నంద్యాల ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం సభ అంటే 4వ రోజు ఈరోజు కొనసాగుతూ ఉంది. కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి సిద్ధం సభ గురించి చెప్తారు. మొన్న అనగా 28వ తేదీ మేమంతా సిద్ధం అనే మహాసభ నంద్యాల
డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేయడం అనేది ఆ సభ నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా బ్రహ్మాండంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఆ సభను విజయవంతం చేసినందుకు నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, అటు రాష్ట్ర ప్రజలకు నంద్యాల నియోజకవర్గ పార్లమెంటరీ నియోజకవర్గాలకు అప్పీల్ చేయడం వెనుక నంద్యాల అయ్యా అమ్మ మీరు ఆలోచించండి, మీకు ఎవరైతే మంచి చేసినారు, ఎవరి వల్ల మీకు లబ్ధి చేకూరింది, ఎవరి వల్ల మీకు ఆలోచించండి. తీసుకొని మా వైఎస్ ఎంపీలకు కానీ ఎమ్మెల్యే కానీ మీకు మేలు జరిగింది కాబట్టి ఆ సభలో చెప్పడం జరిగింది. అలాగే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము కూడా మీకు వేడుకుంటున్నాం, మేము కూడా మిమ్మల్ని తీసుకున్నాం. రాష్ట్ర